హాయ్ వెల్కమ్ టు రాధిక రంగవల్లి. అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా? మేము కూడా మంచిగానే ఉన్నాం. ఇక్కడైతే సిరి తెచ్చిన మా ఫ్రెండ్ తెచ్చిందని చెప్పాను కదా, స్టార్ ఫ్రూట్స్ అవి తింటున్నా అనమాట. అసలు ఎంత ఇష్టమో నాకు మాటల్లో చెప్పలేనని లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన. అసలు చెప్పాలంటే దాచుకొని తిన్నా. పిల్లలు నేను కూడా అందరం మంచిగా తింటాం అనమాట. స్టార్ ఫ్రూట్స్ అంత ఇష్టం ఇంట్లో అందరికి కూడా. ఇక్కడైతే మా వారు ఇంకా బాయ్ దగ్గరికి వెళ్ళుండే కంకులు తెచ్చారు. వరంగల్ వెళ్తే కంపల్సరీ కంకులు తెస్తారు. ఇక్కడ అస్సలు తీసుకోము మేము. ఎంత బాగుండేనో కంకులు అయితే, అసలు కాలిస్తే కూడా ఎంత తీయగా ఉండేనో. ఈ కంకులు, ఇట్లాంటి కంకులు ఇక్కడ దొరకవబ్బా. నేను చూసిన కదా, ఇక్కడైతే ఇంకా ఓల్చిస్తున్నారు. ఐ థింక్ నాకు తెలిసి ఆ రోజు హాలిడే అనమాట. ఇంకా వాళ్ళు ఓల్చిస్తుంటే నేను ఇవన్నీ మిక్సీ పట్టేసి అది అక్కడేమో హాట్కి ఇవి కారానికి కారపు గారెలు, ఇవేమో స్వీట్. ఎక్కువ స్వీట్ తింటారు, కొంచెం ఎక్కువ స్వీట్కి తీసి పెట్టేసిన. ఇవన్నీ ఇక్కడ పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వెల్లుల్లి మిక్సీ పట్టుకొని మంచిగా దానికి పట్టేసి పెట్టేసిన. ఉప్పుగిన ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది బెల్లం కూడా తురిమేసి పెట్టుకున్నాం. మా తెలంగాణ సైడ్ అయితే ఇవి ఏమంటారంటే మన మొక్కజొన్న గారెలు అంటారు. స్వీట్ అండ్ హాట్ అనమాట. ఎంత బాగుంటాయో తెలుసా? ఏవి ఇష్టం మీకు చెప్పండి. తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటాయి. ఇవి 2 రకాలు చేస్తారనమాట. ఇందులోనే కారపు గారెలు అయితే అస్సలు తిన్నాను నేనైతే, 1, 2 అంతే. అదిగో చేసుకుంటూనే ఒక్కొక్కటి టేస్ట్ చేసిన అంతే, 1, 2. ఇంకా ఆ తర్వాత అంత స్వీటే మస్తు ఇష్టం నాకు. స్వీట్లో ఎక్కువ ఇదిగోండి ఇవి తింటా అనమాట. అదిగో చూడండి, ఒకటి స్వీట్, ఒకటి హాట్ అనమాట. కారపు గారెలు ఒకటి, ఇంకోటి స్వీట్. చాలా బాగుంటాయి అబ్బాయి ఇవైతే. నిజంగా నాకు మస్తు ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసి పెట్టేది. ఇంతంత బెల్లం వేసిందా అలా మంచిగా నూనెలో ఫ్రై చేసి ఇచ్చేది. డీప్ ఫ్రై కాకుండా వద్దు అనుకుంటే మంచిగా దీన్ని ఇట్లా బెల్లం వేసి మందంగా దోశలు వేసుకోవచ్చు. తెలుసా ఎంత బాగుంటాయో తెలుసా? అవి కూడా మస్తు ఉంటాయి. పాలపడియమని చేశాను కదా, ఇంకా దానికి పాలపడియానికి ఆ వైట్ అది చేసుకోకుండా ఇట్లనే డైరెక్ట్ కూడా బెల్లం కలిపి కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎప్పుడైనా బ్లాగ్లో చూపిస్తా. ఇంకా వద్దు డీప్ ఫ్రై వద్దు నాకు, అంత ఆయిల్ వద్దు అని డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అట్లనే బెల్లం కలిపేసి ఆ పిండిలోనే దోశలాగేసుకోవచ్చు. కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట, అంతే. బాగుంటాయి, మస్తు ఉంటాయి అవి కూడా. ఇక్కడైతే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను చేసి పెట్టిన అవి స్నాక్స్ గారెలు, మొక్కజొన్న గారెలు. సో మంచిగా ఉన్నాయమ్మా అని తింటా ఉంటా. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఏదో ఒకటి చేయాల్సి వస్తుందబ్బా. ఇన్ని రోజులు అంటే చిన్నపిల్లలు కదా, ఇప్పుడైతే ఇంకా కంపల్సరీ ఎన్ని వెరైటీస్ చేయాల్సి వస్తుందో. ఇంకా బయటనా తెచ్చుకోలేము, తినలేము కదా, ఎప్పుడో ఒకసారి రేర్ బయట. ఇక్కడైతే మా చెల్లె వాళ్ళ పాప రాఖీ కట్టడానికి వచ్చిందని చెప్పిన కదా మొన్న, ఇంకా దానికి పాలు తాపిస్తున్నా. ఎంత క్యూట్గా ఉంటుందో తెలుసా అసలు అది. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా దాంతో అలా ఏందిరా ఎప్పుడు రాఖీ, ఈ బ్రష్, ఈ కర్పూరము, ఈ దూరం ఇక్కడనేనా అంతే. వస్తుంది. అది నా డైలాగు. ఆ బ్రష్, ఆ రాఖీ అవన్నీ ఎంత చదివినా గట్లనే ఉంటుంది. ఇటు 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 నా డైలాగు. అరే అరే అయ్యో అయ్యో గట్ల చూడొద్దు. నా డైలాగ్ నువ్వు కాపీ కొడితే ఎట్లరా? నేను అస్సలే కొట్టా, ఏది కొట్టా. నాదే మీరు కొడతా అంటారు. ఇప్పుడు నువ్వే అంటారు కదా రాఖీ ఇవన్నీ ఇక్కడ అవన్నీ అక్కడ ఏం పెట్టద్దు అంటారా? నేను అయినా పెడతాను. అవి అవి ఉంటాయి, ఆ ఫ్లవర్స్ ఉంటాయి. ఆ బుక్స్ ఎవరి? నాయా, నేను చదువుకుంటాను. గుద్దుతారే ఆ బ్యాట్ అవన్నీ ఇక్కడ. అద్దం నా డైలాగ్ కానీ కూర్చో, ఇక చాలా ఎక్కువైంది కానీ కూర్చో. చూడండి ఈ బుక్స్ ఎవరి బుక్స్? నా పిల్లోస్ మంచిగా చదివి పెడితే అగో అట్లనా. నువ్వు మంచిగా తినాలి. ఏం తింటాను? ఎప్పుడు స్వీట్ల పిచ్చి మనకు. అన్నం తినాలి, స్వీట్స్గా తినేది అన్నం తినాలి. ఏం అన్నం ఎవరు తిన్నారా? చీ, ఎవరు తినద్దు అని అట్లా ఎంగిలేసి పెడతావా? అమ్మో అమ్మో, చీ 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 చీ. నా అలవాటు అసలే కాదు. ఇది నా అలవాటు అసలే కాదు, అస్సలు కాదు. నా అలవాటు కానే కాదు. గట్ల ఎంగిల్ చేసి పెట్టాను నేను. రే వాడు అట్లా నాకి పెడతాను రా స్వీట్. చూసుకో జాగ్రత్త మరి. వింటానవా? అవి ఎక్కడ పెడతాడో చూసుకో ఫ్రిడ్జ్లో. చీ ఏ తింటా నాయన, అలా అట్లా చేయకు. మరి నీకు దగ్గొస్తుంది ఇప్పుడు.
నేను అట్లా చేస్తాండేంద్రా నాయన, నేను అనుకుంటానా. ఫ్రిడ్జ్ లో పెడతా అమ్మ, ఫ్రిడ్జ్ లో పెడతా. ఇప్పుడు తిన్నా దగ్గు వస్తుంది. కథలా పడకు. ఇప్పుడు దాన్ని ఎందుకు చేసిన ఎప్పట్లా? షీ అబ్బా, ఎవరు తినద్దని ఇప్పుడు నాకు వాడే తింటాను చూసినవారా. చీ 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 చీ. ఏంది తినా? నాకు వద్దావా? ఏమోదేమోదేమో వద్దు 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 వద్దు. ఏం ఫ్రెండ్స్ వద్దు, గిన్స్ ఏం లేదు, వద్దు వద్దు వద్దు. నువ్వు తిను. ఏ చిన్న ముద్ద వద్దు, పెద్ద ముద్ద వద్దు, నాకు వద్దు వద్దు. చీ 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 చీ. అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన స్వీట్స్ అని అట్లనే చేస్తాను వారా. దొంగ దొరుకుతున్నావు, అందుకే కొంచెం తడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంద్రా నాయన అనిపిస్తుంది. గుద్దుతా ఇంకోసారి అట్లా చేస్తే. బ్యాడ్ బాయ్స్. ఏయ్ చక్కగా తింటే తిను. దగ్గు కస్స దగ్గుకుంటా రాత్రంతా నాకు చిరాకు వస్తుంది. నిద్ర కన్ను అంటుకునే టైంకు అగో ఇదే కథ. ఇట్లా స్వీట్స్ తిని ఇరగమరగా. ఆ పేపర్ కూడా తిను. రాకిట్ల పండుగ అయితే స్వీట్స్ తినమంట. అలా సారా వచ్చి స్వీట్స్ బగ్గ తినన్నా దగ్గు కస్స అని చెప్పిందా. అందుకని ఒక డబ్బా ఇచ్చింది. ఏమొద్దు. డాడీకి లడ్డు అట్ట తింటావా? అదేం లడ్డు? స్పెషల్ లడ్డు. ఏం చేస్తాడు వీడు? ఎంగిల్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాడట. అది ఎవరు తినొద్దని అట్లా పెడతాను చూసినావా? చీ. పేపర్ తినరా ఇక, పేపర్ తిను. ఆ పేపర్ కూడా తిను. చూసారు కదా మా చిన్నోడు ఎట్లా చేస్తున్నాడు. అసలు వీని అల్లరి ఇంతకంటే డబల్ త్రిబుల్ ఉంటుంది. ఇంకా పెద్దోడైతే కొంచెం మాట ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అదే మాట్లాడతాడనమాట, అంతే తక్కువ. వీడు ఇట్లా, ఈ చిన్నోడేమో ఇట్లా అనమాట. చిన్నోళ్ళంతా ఇట్లనే ఉంటారు అనుకుంటా. ఇక్కడైతే ఫోను ఇంకా తీసేసుకున్నా. అబ్బా చాలా ఇదైపోయింది ఫోన్తో నాకు వీడియోస్ ఇట్లా తీసుకోవడము. ఇంకా సరే ఎందుకైనా మంచిది ఇంకా తీసుకుందాంలే అనేసి 35 చెప్పారు. 32,000లో తీసేసుకున్నా ఇంకా నేను ఫోను. ఇది చూడడానికి ఒకరోజు పోయినా, మాదాపూర్ అంతా తిరిగినా తెలుసా. ఎందుకంటే మాదాపూర్లోనే ఇన్ని ఫోన్లు కొన్నాము. అన్నీ ఎందుకో అసలు బ్లర్ అవుతాయి, లేకపోతే ఇంకేదేదో ప్రాబ్లం వస్తూ ఉంటాయి. అందుకనేసి మా ఇంటి పక్కన అది సౌండ్ వస్తుంది. అబ్బా పాట పెట్టిల్లు. నేను అప్పటి నుంచి అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. అసలు మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడైతే. శాంసంగ్ గెలాక్సీ A34 సంథింగ్ 5G అట్లా తీసుకున్నా. ఆ ఫోనే తీసుకుంది. చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు తనే. ఇది మన శాంసంగ్ మొబైల్ దాంట్లోనే తీసుకున్నా. ఇంకా అది కొంచెం బ్రాండెడ్ అనిపిస్తుంది కదా. శాంసంగ్ మనకు బోర్ కొట్టి మాత్రమే ఇంకా అది పక్కకి వెళ్ళాలి తప్ప. ఇంకా నేను అందుకే శాంసంగ్కి వెళ్ళిపోయినా. అన్నీ ఎందుకో ఇంకా నాకు నచ్చలేదు. ఇంకా నా బడ్జెట్లో ఇది ఓకే అనుకొని తీసుకున్నా. అయితే ఎట్లా వస్తున్నాయి వీడియోస్ కూడా చెప్పండి, క్లారిటీ మంచిగా వస్తున్నాయా? కొత్త ఫోన్ తీసుకుని కూడా 15 days అవుతుంది అనుకుంటా. 15 days కాదు, సారీ 1 month దగ్గర వస్తుంది. 1 month కూడా అవుతుంది. ఇక్కడైతే మా వారు బాయ్ దగ్గరికి వెళ్ళారని చెప్పాను కదా, అక్కడ అనమాట. అక్కడ ఇల్లు కనబడుతుందా మీకు? అక్కడ ఇల్లు నుంచి స్టార్టింగ్ అనమాట మా ల్యాండ్. నేను చూపిస్తే ఎప్పుడైనా క్లియర్గా మంచిగా. అక్కడనేమో SR ఇంజనీరింగ్ కాలేజ్ కనబడుతుంది కదా, అట్లా అక్కడ మనం స్తంభం అవతల మనం బోరేసాము. మీకు ఐడియా ఉందా? అక్కడ చెట్లు కనబడుతున్నాయి కదా, అక్కడ వరకు మళ్ళీ అటు పోయి మళ్ళీ ఇటు వచ్చి ఈ పోల్స్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇది మన ఫెన్సింగ్ ఇటువైపు. మళ్ళీ ఈ మామిడి చెట్టు పక్కన బావి ఉంటుంది. ఇట్లా అనమాట. ఇంకా ఫోన్కి అయితే నేను ఇక్కడ గ్లాస్ వేయించుకుందామనేసి మన అమీర్పేట్కి ఏదో పని ఉండి మా వారు తీసుకెళ్లారు. సో నేను కూడా వస్తా అనేసి ఇంకా నేను ఫోన్ గ్లాస్ వేయించినాము. సో ఇట్లా ఇంకా గ్లాస్ కంపల్సరీ కదా, పౌచ్ అండ్ గ్లాస్. ఇంక ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసిన, లాంగ్ వీడియో అవుతుందేమో అనేసి. ఇదైతే అమీర్పేట ఎలిఫెంట్ హౌస్ అనమాట. చాలా అసలు ఎన్నిసార్లు వచ్చిందో నాకే తెలియదు. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి అంకుల్ చూస్తున్నాడు పైన చిల్డ్రన్స్ అయితే 16 years 16 సంవత్సరాల నుంచి ఆయన దగ్గరే. యుఎస్ వాళ్ళకి చూస్తారు అని అన్నారు. అప్పుడు మంచిగా చూస్తాడు. కాకపోతే టోకన్ ఫీజు అప్పట్లోనే 1400 ఏమో ఉండే. రామ్మోహన్ రెడ్డి అంకుల్ అని ఎలిఫెంట్ హౌస్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ అనమాట. మస్తు చూస్తారు ఆ అంకులు. చాలా ఓల్డ్ ఏజ్ అనమాట. ఎవరికైనా కావాలంటే వెళ్ళండి అబ్బా, మస్తు మంచిగా అనిపిస్తుంది నాకైతే అంకుల్ దగ్గర. ఇక్కడ సిరి తెచ్చిన స్టార్ ఫుడ్స్ ఇంకా పిల్లలకి ఇచ్చేసి నేను తింటున్నా. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.